అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను మక్కయ్య గారి ఇంట్లో మా అక్క చేసిన అక్కగారు మనవరాలు చేసిన పన్నీర్ టిక్కా. ఇవ్వండి, పన్నీర్ టిక్కా మా మనవరాలు మక్కయ్య గారి మనవరాలును మక్కయ్య గారు అమ్మాయి చేశారండి. పన్నీర్ ముక్కలు కోసి ప్లేట్లో పెట్టుకొని దాంట్లో అండి చక్కగా పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు వేసి మంచిగా కలిపి కాసేపు 10 నిమిషాలు సైడ్కి పెట్టేయాలి. మీకు ఇష్టమైతే డీప్ ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకున్నా పర్వాలేదు. పెట్టేసి అవి కూడా అవి మంచిగా అండి మనం కొంచెంగా ఆయిల్ వేసి ప్యాన్లో సన్న మంట మీద వేపాలి. వేపిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాలో ఉల్లిపాయ, ఒక క్యాప్సికము, మరి సన్నగా కోసిన క్యారెట్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే. పెట్టి మంచిగా కలిపేసేసి ఇంకొంచెం ఉప్పు, కారం, పెరుగు యాడ్ చేసి అవి కూడా మంచిగా సన్న మంట మీద వేపుకోవాలి. అన్నీ వేపుకుని అన్నీ కలిపి ప్లేట్లో పెట్టుకొని తింటమే. ఈ కొంచెం ఎక్కువ ఎందుకు కాలని తెలుసా అండి, మా మనవరాలు చిన్నపిల్ల కదా చేసిందనమాట ఇష్టాన్ని. ఆ పాప చేసింది, కొంచెం ఎక్కువ కాలింది. అమ్మ కొంచెం ఎక్కువ కాలిని అమ్మ ఇష్ట అంటే, ఈసారి తక్కువ కాలుస్తా అమ్మమ్మ అని మాకు ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ మంచూరియా మసాలా కూడా కలిపిందండి. కలిపి మాకు తెచ్చి ఇచ్చింది మా అక్కయ్యకి నాకు. అక్క నేను కూర్చుని ఇద్దరు అమ్మమ్మలం కూర్చుని మనవరాలు చేసిన పన్నీర్ టిక్కా మసాలా తిన్నామన్నమాట. ఓకేనండి, భలే టేస్ట్ ఉన్నాయండి. వేడివేడిగా కొంచెం తక్కువ కలితే ఇంకా చాలా బాగుండేవి. నల్లగా ఇదేని మీరు అనుకోకండి, చిన్న పాప చేసిందనమాట. ఓకేనండి, ఓకే. చూడండి దోశ చూడండి. అండ్ మా అక్కయ్య చేసిన హెల్దీ దోశ అనమాట. జొన్నలు, బియ్యము, మరి కొంచెం అటుకులు వేసి మెంతులు వేసి చేసిన దోశ. ఇవన్నీ మీకు చూపిస్తానండి. ఇక మా అక్క నేను తింటున్నాను చూడండి. ఇప్పుడు మా అక్క చాలా బాగా చేస్తుంది అనమాట. టేస్ట్లు, వెరైటీలు బాగా చేస్తుంది. అందుకని నేను చూడండి ఇవన్నీ మీకు చూపిస్తాను. కొత్త వెరైటీలు ఏయో చేసుకోవాలని ఉంటుంది కదా, అలాగే. ఇప్పుడు మేము తినేది దోశ అండి. దోశకి 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు జొన్నలు, 1 స్పూనున్నరేమో మెంతులు, 1 గుప్పెడు అటుకులు వేసి ఇవన్నీ వేసి చక్కగా నానబెట్టి గ్రైండర్లో రుబ్బుకొని దోశ వేసుకుంటే చాలా బాగుంటుందండి. హోల్స్ పడి దోశ చాలా మెత్తగా, క్రిస్పీగా, బ్రౌన్గా అన్ని విధాలుగా ఉంటుంది అనమాట. అటుకుల వల్ల ఏమో కలర్ వస్తుంది, మెంతుల వల్ల క్రిస్పీనెస్ వస్తుంది, జొన్నలు బియ్యం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు పచ్చడితో తినొచ్చు, టమాటా పచ్చడి తినొచ్చు, చట్నీ చేసుకోవచ్చు, మీ ఇష్టమండి. మీరు ఎలాగంటే అలా తినొచ్చు. దోశ చూడండి అసలు ఎంత బాగుందో, హోల్స్ పడి టేస్ట్ కూడా భలే బాగుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మేము వేసుకున్నాం. అయితే మా అక్కయ్య గారు మనవరాలు ఒకరోజు నేను పన్నీర్ టిక్కా చేస్తాను అమ్మమ్మ అని చెప్పి మా అమ్మాయి, అక్కయ్య గారు అమ్మాయి, వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి పన్నీర్ టిక్కా చేశారండి. చాలా మంది వాళ్ళు నేను దీన్ని చికెన్ కూరతో దోశ తిన్నానండి. అసలు చికెన్ గ్రేవీతో మీరు ఈ దోశ తిని చూడండి, అసలు ఎంత బాగుంటుందండి, అంత బాగుంటుంది. నైట్ డిన్నర్గానే బాగుంటుంది. మా అక్క కూడా చెప్తుంది చూడండి, వినండి. ఏ కూర చేసినా చాలా బాగా చేస్తుందండి. ఎక్స్పీరియన్సు, ఇన్ని సంవత్సరాలు చేసిన అనుభవం, ఒక్కొక్కరు చెయ్యి తీరు చాలా బాగుంటాయి కూరలు. ఏ కూర ఉన్నా వెజ్ వండినా బాగుంటుంది, నాన్ వెజ్ వండినా బాగుంటుంది. ఇంతకుముందు కూడా మా చిన్న చెల్లెలు, మరిది, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. మేము అందరం కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం. ఆ పార్టీలో కూడా మటన్ కూర, చికెన్ దమ్ బిర్యానీ అన్నీ చేసుకున్నామండి. చాలా బాగున్నాయండి. అలాగే మీరు కూడా ఈ దోశ రెసిపీ చక్కగా చేసుకోండి. 2 గ్లాసులు బియ్యము, 2 గ్లాసులు అటుకులు, 1 గ్లాసు మినపప్పు, 1½ స్పూన్ మెంతులు, 1 గుప్పెడు అటుకులు. ఇదండి, మీరు ఏ గ్లాస్తో పోసుకుంటే ఆ గ్లాస్ మీ ఇష్టం అండి, మీ క్వాంటిటీ. ఓకేనండి. తర్వాత ఈ పన్నీర్ టిక్కా కూడా అండి, పన్నీరు ముక్కలు కోసి చక్కగా సిమ్లా మిర్చి, మరి ఉల్లిపాయలు అవి చక్కగా ఇందులో పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ వేసి మ్యారినేట్ అండి. మా అక్క కూడా కీరాలు తింటారు కానీ తక్కువ తింటారు. చక్కగా కీరాలు కొంచెం ఇదండి, వంకాయ మసాలా కర్రీ, ఇదేమో చికెన్ గ్రేవీ అండ్ చికెన్ ముక్క అనమాట. 2 దోశలు, ఇది పెరుగన్నం. ఇటువంటి ఫస్ట్ ఇవి తినేసి ఇవి తింటాను. ఇవన్నీ తింటూ కూర్చొని మీకు వీడియో చాలా లెంత్ అయిపోద్ది. అందుకని నేను ఒక కీరా ముక్క తినేసి మీకు అది తినేస్తాను. హాయ్ అండి. అక్క మా అక్క చూడండి, ఆ దోశలు టమాటా చట్నీతో తింటుంది. మా అక్క చట్నీ కూడా చాలా బాగా చేస్తుందండి. అసలు టమాటా చట్నీ ఇది చూపించినాను ఒక్కసారి. అసలు ఎంత కలర్ఫుల్గా టేస్ట్ భలే ఉంటుందండి. అన్నంలో కలుపుకుంటే దీని టేస్ట్ అదిరిపోద్ది అనమాట. మా అక్క చూడండి, మా అక్క టమాటా పచ్చడితో తింటుంది. అక్క చెప్పక్క ఎంత బాగుంటుంది. మేము మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడితోనే తింటామండి. చట్నీలు తక్కువ. ఈ పచ్చడి కానీ లేకపోతే కొంచెం ఏదన్నా పెరుగు, మామిడికాయ పచ్చడి కలుపుకోవటం కానీ అలా తింటాం. మా అమ్మగారు ఉన్నప్పుడు పెరుగు, మేగడాను, మామిడికాయ పచ్చడితో తినేవాళ్ళం. ఇప్పుడు టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి వేసి తింటాం. ఇప్పుడు నేను చూడండి, నా ప్లేట్ చూడండి.
ఇదిగోండి చూసారా నా భోజనం ప్లేట్ చూడండి. కీర, వంకాయ మసాలా, చికెన్ గ్రేవీ, కొంచెం వైట్ రైస్, 2 చక్కటి హెల్దీ దోశలు అనమాట. ఇలా పెట్టుకుని తింటే ఏ జబ్బులు రావండి, హాయిగా హెల్దీగా ఉంటాం. ఓకే అండి, ఈ చక్కగా చేసుకుని ఇప్పుడు దోశలు వేస్తున్నాను చూడండి. మా అక్క నేను అక్క చెప్పండి. దోశలు చూడండి మా అక్క 1 మినపప్పు, 2 బియ్యం, 2 జొన్నలు, 2 స్పూన్లు మెంతులు, అటుకులు గుప్పెడు అటుకులు. అసలు ఆ దోశలు చూడండి అక్క. నేను దోశ పిండి చూపించక్క నువ్వు ఫస్ట్. ఇదిగో పిండి చూడండి అసలు ఎంత అసలు ఎట్లా చూడండి పిండి. నేను మీకు దోశ చూపిస్తా అక్క. ఇది అది చూడండి దోశ చూడండి ఎంత హోల్స్ పడి. హోల్స్ దోశ అంటే చాలామంది ఇష్టపడతారండి. ఎందుకంటే చాలా స్పాంజ్ లాగా ఉంటుంది, వెరీ టేస్టీ కూడా. ఎంత మెత్తగా ఎంత బాగుందో. మా అక్క చాలా వంటల్లో చాలా ఎక్స్పర్ట్ అనమాట. చాలా బాగా చేస్తుంది, ఎందుకంటే అప్పటి నుంచి చేసిన అలవాటు కదా. ఎంతైనా పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ పెద్దవాళ్ళదే కదా. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి స్పెషల్ డిషెస్, స్పెషల్ అన్నీ అనమాట. ఈ దోశ రెసిపీ అంతా నేను మీకు ఈ వీడియోలో పెడతాను. చక్కగా అందరూ చేసుకోండి. డయాబెటిక్ కానీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కానీ, నైట్ అందరు టిఫిన్లే కదండి, ఆ ఎక్కువ రైస్ లేకుండా జొన్నలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదక్క. అది సూపర్గా అనమాట. మా అక్క దగ్గర వచ్చిన కాంచి ఇంకా కొంచెం నేను వెయిట్ పెరిగిపోయాను అనమాట ఈ డిషెస్ తిని. ఓకేనండి, అందరు చక్క ఇట్లా అందరు హెల్దీగా, అందరు హ్యాపీగా ఉండాలండి. నా ఛానల్లో ఉన్న వీడియోలు చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక స్ట్రాంగ్ లైక్ అయితే ఇవ్వండి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చాలా సైడ్ సీన్స్ పెడతాను, వంటలు పెడతాను. ఓకేనండి, హైదరాబాద్లో ఉన్నంత హైదరాబాద్లో వీడియోలు, మళ్ళీ దుబాయ్ వెళ్ళాక దుబాయ్లో వీడియోలు, నెక్స్ట్ యూఎస్లో వీడియోలు పెడతాను. ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పక్క. బాయ్. ఇదిగోండి మా అక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్ అనమాట. ఇందులో దొండ చెట్లు, గోంగూర, తోటకూర అన్నీ ఎన్నో ఉన్నాయండి. ఇంకా వేరే చెట్లు కూడా భలే కాస్తున్నాయి. ఆ పెన్ చూడండి ఎంత బాగుంటాయంటే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి. ఇంతకుముందు కూడా పెట్టాను మీకు నేను. దొండ తీగ చక్కగా వస్తుంది, గోంగూర ఉంది, తులసి చెట్లు ఉన్నాయి. తులసమ్మ ఆకులు కోసి చక్కగా ఎప్పుడైనా విష్ణుమూర్తికి దండ వేసుకుంటాము. ఆ ఫోటోలు కూడా మీకు ఉంటే మాత్రం నా దగ్గర ఉన్నాయి, పెడతానండి పూజ చేసుకునేటప్పుడు. మాకు వాళ్ళది పెంట్ హౌస్ కదా, చాలా బాగుంటుందండి టెర్రస్ గార్డెన్. బయట కుర్చీలు వేసి కూర్చున్నా కాసేపు వాకింగ్ చేయొచ్చు. మాదాపూర్లో సిటీ ఆఫ్ ద సెంటర్ కదండి మాదాపూర్ అంటే. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపించిందండి అక్క దగ్గర ఉన్నప్పుడు, మా చెల్లి దగ్గర ఉన్నప్పుడు. మీరు కూడా చక్కగా మీ అక్క చెల్లెళ్ళతో అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండండి, చాలా బాగుంటుంది. ఎంతైనా మన ఇండియానేనండి. ఇతర దేశాలకి ఉద్యోగాల కోసం పిల్లలు ఉంటున్నారు కాబట్టి ఇక తప్పదు, ఉండాలి. కానీ ఎప్పటికైనా మన దేశం మనది, మాతృభూమేనండి. కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోద్దంటారు చూడండి, అదే అనమాట. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక గట్టి లైక్ ఇచ్చుకోండి. చక్కగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్వతీస్ కిచెన్. ఇలాగే మా అక్క దగ్గర, మా చెల్లి దగ్గర ఉన్న అన్ని వీడియోలు పెడుతూ ఉంటాను. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో వీడియోలు పెడతాను, యూఎస్ వెళ్ళినప్పుడు యూఎస్లో వీడియోలు పెడతాను. అందరూ చక్కగా హెల్దీ డిషెస్ చేసుకుని తినండి, చక్కగా హ్యాపీగా ఉండండి, అందరూ హెల్దీగా ఉండండి. ఓకేనండి, అందరికీ బాయ్ అండి.